హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:10 కావచ్చిందండి. తెల్లవారుజామున 5కే లేసాను. ఇల్లంతా మాప్ పెట్టుకోవాలన్నమాట. సోఫాలన్నీ డస్టింగ్ చేసుకోవాలి, టీపై క్లీన్ చేసుకోవాలి, తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకునేసి పూజ చేసుకోవాలి. నేను డైలీ తెల్లవారుజామున 5కే లేస్తానండి. మీ అందరూ మోటివేషనల్ వీడియోస్ షేర్ చేయక మేము తెల్లవారుజామున లేలేకపోతున్నాము అంటున్నారు కనుక నేను ఇక్కడ పని చేసుకుంటూ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టీపాయి, తర్వాత సోఫా అన్నీ డస్టింగ్ చేసుకున్నాకనే మనం మాప్ పెట్టుకోవాలండి. అప్పుడు టీపాయి పైన కానీ ఏదైనా డస్ట్ ఉన్నా, లేకుంటే సోఫా పైన ఏదైనా డస్ట్ ఉన్నా అదంతా ఫ్లోర్ మీద పడుతుంది కదా. అందుకని నేను ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఫ్లోర్ అంతా నీట్గా శుభ్రం చేసుకునే ముందుగానే టీపాయి, తర్వాత సోఫా అంతా శుభ్రం చేసుకుంటానండి. ఇదిగోండి ఇలాంటి బ్రష్ మామూలుగా ఇది 70 రూపీస్ అండి. బ్రష్ లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను. ఇలా ఇదిలిస్తాను అనమాట. తెల్లవారుజామునే లేచి మనం పనులు చేసుకున్నాం అనుకోండి, పనులు తొందరగా అయిపోతాయి. మనం ఎక్కువ శ్రమ పడినట్టు, అలసిపోయినట్టుగా అనిపించదు, హడావుడి అనిపించదు, టెన్షన్ అనిపించదు. చక్కగా పనులు చేసుకుంటాము. మనకు టైం కూడా సేవింగ్ అవుతుందండి. ఆ తర్వాత టీపాయ్ అంతా నీట్గా శుభ్రం చేసేసాను. ఒక వెట్ క్లాత్ కాకుండా డ్రై క్లాత్ తీసుకునేసి తర్వాత ఇక్కడ నేను టీవీ పాయింట్ కూడా అలాగే నీట్గా తుడుస్తున్నానండి. టీపాయ్ కానీ లేకుంటే ఇలా వుడ్ వర్క్ వచ్చినట్టు ఏవైనా కానీ మనము వెట్ క్లాత్ కాకుండా డ్రై క్లాత్తోనే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చానండి. హాల్లో అయితే పని అంతా అయిపోయిందనమాట. కిచెన్ కూడా చూడండి, నైటే నీట్గా శుభ్రం చేసి పెడతాను కనుక ఎక్కడ ఏం అవసరం ఉండదన్నమాట. ఇంకా ఓన్లీ ఫ్లోర్ ఒక్కటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ కసువు కొడతాను, తర్వాత మాప్ పెడతాను. ఇది వచ్చేసి మ్యాట్, ఫుట్ మ్యాట్ అండి. నాకు కొంచెం లెగ్స్ పెయిన్గా ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఫుట్ మ్యాట్ వేస్తూ ఉంటాను. అదైతే మనం వాష్ చేయకూడదు అనమాట. మీ అందరూ ఇంతకుముందు నేను వీడియో షేర్ చేసినప్పుడు అక్క స్లిప్పర్స్ వేసుకోవద్దు, పూజ గది పక్కనే ఉంది కదా అని అడిగారు చాలామంది. నాకైతే లెగ్స్ కొంచెం పెయిన్స్ ఎక్కువగా ఉంటాయండి. అందుకనేసి నేను స్లిప్పర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. మీరు చెప్పిన దగ్గర నుంచి స్లిప్పర్స్ అయితే నేను వంట రూమ్లో అయితే యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఫస్ట్ కిచెన్ రూమే కసువు కొడుతున్నానండి. ఫస్ట్ కసువు కానీ మాప్ కానీ మనము కిచెన్ నుంచే స్టార్ట్ చేసుకోవాలంటండి. తర్వాత ఇలాంటి టబ్బు తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం షాంపూ వేస్తున్నానండి. నేను డైలీ అయితే షాంపూ ఒక్కటి మాత్రమే వేసేసి ఫ్లోర్ అంతా నీట్గా శుభ్రం చేసుకుంటాను. శుక్రవారం, మంగళవారం అలా అయితే కనుక కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కర్పూరము, కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకునేసి ఇలా మాప్ పెడతాను. ఇది వచ్చేసి దాదాపు 7 years పైన అయిందండి తీసుకునేసి. ఇది కొంచెము ఎక్కువ వెయిట్గా ఉంటుందన్నమాట. ఈ మధ్య ఇదే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఈ మాప్తో అయితే నీట్గా ఫ్లోర్ క్లీన్ అయిపోతుందండి. డైలీ అయితే ఒక వెట్ మాపు అలాగే డ్రై మాప్ అలా ఏం లేకుండా ఓన్లీ వెట్ మాపే పెట్టేస్తానండి. అదే శుక్రవారం, మంగళవారం అయితే ఒక్కొక్క రూమ్ 2 times తుడుస్తాను. కిచెన్ రూమ్ అంతా నీట్గా తుడిచేసాను. హాలు మొత్తం అయిపోయిందండి, నీట్గా తుడిచేసాను. మీకు ఇల్లంతా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో. ఓన్లీ అంతా 2 drops షాంపూ సరిపోతుందండి. ఎలాంటి లిక్విడ్ డిటర్జెంట్స్ అందు ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ₹10 షాంపూలు ఉంటాయి కదా, అవి తెచ్చి పెట్టుకోండి. హాల్ చూడండి ఎంత నీట్గా ఉందో. సోఫా అంతా నీట్గా సర్దేశాను. పిల్లోస్ కూడా చిన్న పిల్లోస్ అన్నీ నీట్గా సర్దేశాను. ఫ్లోర్ కూడా నీట్గా షైనింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. టీవీ పాయింట్ కూడా నీట్గా తుడిచేసాను. ఇలా షైనింగ్గా ఉంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటే అమ్మవారు, ఆ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఇంట్లోకి వస్తారంటండి. ఇంకా టైం వచ్చేసి 6 కావచ్చింది. ఇంకా ఇంటి పని అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ చేసుకోవాలి. ఇల్లంతా ఇలా నీట్గా ఉంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ పని చేయాలనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, హాల్ వరకు చూసేయండి. ఇలా ఉంటుందన్నమాట మా హాల్. ఫ్రెష్ అప్ అయ్యేసి రెడీ అయిపోయానండి. ఉదయాన్నే మీకు హాయ్ చెప్తున్నాను. ఇప్పుడు పూజ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత పాపకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. అక్కడ దీపం వెలుగుతూనే ఉంది. ఇంకా పూలన్నీ తీసేసి పూజ గదిని అంతా నీట్గా శుభ్రం చేసుకునేసి పూజ చేసుకోవాలి. ఇంకా పూలన్నీ బయట తీసి పెట్టానండి. మందారం పువ్వులు, మా మొక్కలకు పూసిన కొన్ని పువ్వులు, అలాగే కొన్న పువ్వులు, చేమంతి పువ్వులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇలా ఎక్కువ పువ్వులతో అమ్మవారిని అర్చించుకోవడము, ఎక్కువ పువ్వులతో పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడే తెల్లవారునికి వచ్చింది. బయటికి వెళ్ళి కొన్ని బిల్వపత్రాలు తీసుకొని వస్తాను.
బయటికి వచ్చానండి. బయటికి రాగానే అసలుకి ఎంత చల్లగా ఉందంటే ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది, ఇంకా సూర్యుడు రాలేదు. మా మొక్కలు చూడండి ఎంత చల్లగాలి వీస్తుందంటే మొక్కల నుంచి అసలుకి అంత ఆక్సిజన్ వస్తుందండి. తప్పకుండా నేలనే ఉండాలి అనుకోకుండా చిన్న చిన్న పాట్స్లో అయినా కానీ మొక్కల్ని పెంచుకోండి. అవి ఇచ్చే ఆక్సిజన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. అసలుకి చాలా మంచిదన్నమాట. మనకు బయట ఎన్ని వేలు పెట్టినా ఆక్సిజన్ అనేది దొరకదు. ఎక్కువగా కాలుష్యం అయిపోతుంది కదా. ఈ స్టేజ్లో మనం కంపల్సరీగా ఎక్కువ మొక్కల్ని మనం ఇంట్లోనే చిన్నపాటి పాట్స్లోనైనా పెంచుకోవాలన్నమాట. ఇదేమో మా తూర్పు సైడ్ ఉన్న బాల్కనీ అండి. తూర్పు సైడ్ కొంచెం స్పేస్ ఎక్కువగా వచ్చిందనమాట. అందుకనేసి నేను ఇలాంటి స్టాండ్ తీసుకున్నాను. స్టెప్ బై స్టెప్గా 3 స్టెప్స్ ఉంటుంది స్టాండ్. మనకి ఎక్కువగా స్పేస్ లేనప్పుడు కూడా ఇలా స్టెప్ బై స్టెప్గా స్టాండ్స్ అనేది మనం తయారు చేయించుకునేసి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలను మనం పెంచుకోవచ్చు. నేను ఇక్కడ గులాబీ పూలు కోస్తున్నాను. నేను ఎక్కువగా ఎరువులు కూడా యూజ్ చేయనండి. ఇంట్లోనే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అనేది తయారు చేసుకుంటాను. లేకుంటే వర్మి కంపోస్టు, లేకుంటే కౌడంగ్, అవేనండి యూజ్ చేసేది. కలర్ చూడండి ఎంత బాగా వస్తాయో. మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయండి. వాటికి ఏదైనా చీడపీడలు పురుగులు వచ్చినా కూడా ఇవి తట్టుకోగలుగుతాయి అన్నమాట. ఎరువులు కూడా నేను ఎక్కువగా ఇవ్వనమాట. ఒక గుప్పెడు మాత్రమే 2 నెలలకోసారి 3 నెలలకోసారి అలా గ్రాఫ్టెడ్ మొక్కలు ఉన్నాయి కదండి పైన, వాటికి అన్నిటికీ అలాగే ఇస్తాను. మా నిమ్మ మొక్క చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలుకి. ఇది గ్రాఫ్టెడ్ మొక్కనైనా ఇంత చిన్న అంటే పెద్ద సైజు పాటే, కానీ ఆ పాట్లో మాత్రం ఇంత కాయలు వస్తాయా అని ఆశ్చర్యపోతారనమాట. అన్ని కాయలు ఉన్నాయి. పక్కన సపోటా చెట్టుకు కూడా అలాగే ఉన్నాయండి. ఇవన్నీ 4 ఇయర్స్ అనమాట. 4 ఇయర్స్వి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలుకి. ఎక్కువగా ఎరువులు ఎక్కువగా మనము అన్నీ వేయకూడదండి. వాటర్ మాత్రం కంటిన్యూగా ఇస్తూ ఉండాలన్నమాట. లేకుంటే మొక్క స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. మీరు అందరూ అడుగుతున్నారు కదా బిల్వం మొక్క చూపించక్క అనేసి. ఇదిగోండి బిల్వం మొక్క మీడియం సైజ్ పాట్లోనే వేశాను. గ్రాఫ్టెడ్ ఏం కాదండి, నార్మల్దే. కానీ నేను అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాను కనుక ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. బిల్వపత్రాలు ఇలా ఉంటాయి. ఈశ్వరునికి ఎంతో ఇష్టం అండి. ప్రతి సోమవారం మనం బిల్వపత్రాలతో ఆయన అర్చన చేసుకుంటే చాలా మంచిది. గులాబీ పువ్వులు చూడండి ఇంకా కొన్ని విచ్చలేదనమాట, అందుకనేసి ఇవైతే నేను కోయలేదు. ఇంకా గార్డెన్లోకి వచ్చానంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాదనమాట. అంత ఇష్టం నాకు గార్డెన్. మీకు అన్నీ ఇంకా నిమ్మ చెట్టు కానించి మామిడి చెట్టు కానించి అన్నీ చూపించవాలనిపిస్తుంది. కానీ టైం లేదు కనుక మిగతా ఒకరోజు మళ్ళీ సపరేట్గా గార్డెన్ టూర్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి ఇన్ని పూలు ఉన్నాయి. ఇది వచ్చేసి నాటు గులాబీ అండి. కలర్ చూడండి. మొక్కలు హెల్తీగా ఉన్నాయంటే ఫ్లవర్స్ కూడా మంచి కలర్లో వస్తాయండి. ఇప్పుడిప్పుడే సూర్యభగవానుడు ఇంట్లోకి వస్తున్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా ఒకసారి దండం పెట్టుకునేసి ఓం నమో సూర్యనారాయణాయ నమో నమః అనుకుంటూ ఇంట్లోకి వచ్చేసాను. చూడండి ఎర్రటి చంద్రుడు ఆరెంజ్ కలర్లో ఉన్నాడు కదా, మామిడి పండు రంగులో ఉన్నాడు. ఇదిగోండి మా ఇంట్లోకి వస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 6:30గా వచ్చి ఉంటుందండి. ఉత్తరం సైడ్ గుండా ఇదిగోండి ఇలా పడతాయన్నమాట కిరణాలు మా వాకిట్లోకి. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నేను ఉదయాన్నే ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటాను. అందరికీ వెలుగు నింపేది ఆయనే కదా ఫస్ట్. తర్వాత పూజ కూడా అయిపోయింది చూడండి. ముందు రోజు పూసిన మందారం పువ్వులు, అలాగే ముందు రోజే కొన్ని తెంచిపెట్టానండి పువ్వులు. ఆ పువ్వులతో కొన్న పువ్వులతో అమ్మవారిని, దేవుడి పటాలను, ఈశ్వరుణ్ణి బిల్వపత్రాలతో ఇలా అలంకరించుకునేసి పూజ గదిని అంతా నీట్గా శుభ్రం చేసుకునేసి ఇలా పూజ చేసుకున్నాను. టైం వచ్చేసి 7గా వచ్చిందండి. ఇలా ఉదయాన్నే మనం పూజ చేసుకున్నాం అనుకోండి, మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి గొడవలు ఉండవు, ఇంట్లో టెన్షన్స్ ఉండవు. మనకు కూడా చాలా మంచిది కదా. ఇంట్లో అమ్మవారి పూజ ఎంత చేసుకుంటామో ఇంట్లో పూజ గది ఎప్పుడు కలకల్లాడుతూ ఉందనుకోండి, మన ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుందంట. మా అత్త చెప్తుందండి. నేనైతే నాకు 6:30, 7 అలా అవుతుంది, కానీ మా అత్తయ్య అయితే కనుక 5, 6 లోపలనే పూజ అనేది పూర్తి చేస్తారండి. ఎంతైనా పెద్దవారు పెద్దవారే కదా, వాళ్ళని మనం అందుకోలేం కదా. ఇదిగోండి అన్నపూర్ణమ్మను, మహేశ్వరుణ్ణి, దేవదేవుణ్ణి అందరినీ ఇలా అలంకరించుకున్నాను. అభిషేకము మనం ప్రతి సోమవారం చేసుకున్నా పర్వాలేదండి, వీలుంటే ప్రతిరోజు చేసుకున్నా పర్వాలేదండి.
కానీ అభిషేకం చేయాలంటే కంపల్సరీగా తలస్నానం చేసి అభిషేకం చేసుకోవాలి. నేనైతే ప్రతి సోమవారం అభిషేకం చేస్తాను. తలస్నానం చేసిన రోజు తప్పకుండా అభిషేకం చేస్తాను. సోమవారం మాత్రం తప్పకుండా తలస్నానం చేసేసి అభిషేకం చేసుకుంటాను. ఇదిగోండి రకరకాల పువ్వులతో అమ్మవారిని, అయ్యవారిని, కామాక్షమ్మను అందరినీ ఇలా అలంకరించుకునేసి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి. తెల్లవారుజామున లేస్తే మనకు యూజ్ ఏంటంటే మనకు ఎక్కువ టెన్షన్స్ ఉండవు. ఎక్కువగా మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ కాకుండా మన శాంతిగా పూజ అనేది చేసుకోగలుగుతాం అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, పాపకు లంచ్ బాక్స్ కట్టియాలి. కిచెన్ రూమ్లోకి వచ్చాను. కిచెన్ రూమ్లో కూడా ఇప్పుడే ఎండ వస్తుంది చూడండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంటూ తనైతే కనుక కార్న్ఫ్లెక్స్ తిని వెళ్తాననింది. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. లంచ్ బాక్స్కి వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే 2 సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను. అంటే మీకు తెలియవని కాదండి, ఇవన్నీ మీకు తెలిసిన రెసిపీసే. సింపుల్గా ఈజీగా మనం రోజు చేసుకునే రెసిపీస్ అనమాట. కానీ కొన్ని టిప్స్తో నేను చేసినట్లుగా మీరు ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. పాలు వచ్చాయి, పాలు కాచాలి. అవి వచ్చేసి ఒకటేమో బీరకాయతో పప్పు, ఇంకోటి వచ్చేసి కాకరకాయతో మసాలా ఫ్రై. ఏంటి లక్ష్మి, బీరకాయ పప్పు మాకు తెలియదా, కాకరకాయ ఫ్రై మాకు తెలియదా అని మీరు అందరూ ఏమనుకోద్దండి. బీరకాయ పప్పు నేను చేసినట్లుగా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే కాకరకాయ ఫ్రై చాలా రుచికరంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. కొంచెం చేదుగా ఉంటుంది కదా. కొంచెం చేదుగా ఉన్నా కొంచెం తీయగా ఉండేటట్టుగా కొంచెం మసాలా నేను వేరే రకంగా వేస్ట్ చేస్తాను. తప్పకుండా మీరు ఈ విధంగా మసాలాతో కాకరకాయ ఫ్రై ట్రై చేయండి. అలాగే బీరకాయ పప్పు ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. సింపుల్ రెసిపీసే కానీ హెల్తీ కదా. వెజిటబుల్స్ పిల్లలు సరిగా తినరు. అలాంటప్పుడు ఇలా బీరకాయలు లేకుంటే కన్నా క్యాబేజ్ కూడా మనం పప్పులో వేసుకోవచ్చు. ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టుకున్నాను. ఫస్ట్ పప్పు చేసుకోవాలి. పాపకు రైస్ వండాలి. ఇదిగోండి ఎండ వస్తుంది కదా, ఇటు సైడ్ ఏమో కెమెరా పెట్టేశాను. ఫస్ట్ బియ్యం కడుగుతున్నానండి. ఒక 5 మినిట్స్ అన్నా బియ్యం నానబెడితే కనుక బాగా పుల్లుగా వస్తుంది అనమాట అన్నము. తర్వాత వాటర్. నేనైతే రైస్ కుక్కర్లో వండట్లేదండి ఇప్పుడు రైస్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎండలు ముదురుతున్నాయి కదా, కొంచెం వేడి ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఊరికే నీరు వచ్చేస్తుంది అనమాట. అందుకని నేనైతే ఇలా గిన్నెలోనే వండుతున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. ఎప్పుడు మనం బీరకాయతో బీరకాయ ఫ్రై, లేకుంటే బీరకాయ పులుసు, లేకుంటే బీరకాయతో పచ్చడి అలా చేస్తుంటాం కదా. అలా కాకుండా బీరకాయతో పప్పుకు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. నార్మల్గా మనం బీరకాయ పులుసుని చేస్తే ఏం చేస్తారు, వాళ్ళు ముక్కలన్నీ పక్క తీసేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇలా కనుక పప్పు చేసామనుకోండి, అవి బాగా మెదిగిపోతాయి కదా, పక్క దీనికి వాళ్ళకి వీలు ఉండదనమాట. తర్వాత ఇలాంటి కడాయిలో 1/2 స్పూన్ మాత్రమే ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత డైరెక్ట్గా బీరకాయ ముక్కలన్నీ వేస్తున్నానండి. కాసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా పప్పులో బీరకాయ ముక్కలు అనేది వేయకూడదు. కాసేపు ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మిక్స్ చేసుకుంటూ కొంచెం కలర్ మారేసి వాటర్ అనేది బయటకు వస్తాయి కదా, ఇదిగోండి వాటర్ బయటకు వస్తున్నాయి. అంతవరకు కాసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. బీరకాయ పప్పు ఎంతో రుచికరంగా ఉంటుంది. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. కొంచెం కలర్ మారి ఇదిగోండి ఇలా వాటర్ బయటకు వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేయండి. మరీ రెడ్ కలర్లో మీరు ఫ్రై చేశారనుకోండి టేస్టీగా ఉండదన్నమాట. అంతా పక్క తీసాను. తర్వాత కాకరకాయ ఫ్రై ఇదే బాండీలో చేస్తున్నానుగా, కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా కాకరకాయలు అన్నీ వేస్తున్నానండి. కొంచెము పండు మారినట్టుగా ఉన్నాయండి. నిన్ననే తీసుకొని వచ్చాను కానీ చూడండి పైన ఏమో పచ్చిగానే ఉన్నాయి కానీ లోపల పండు మారుతున్నట్టుగా ఉన్నాయి. నేను మరీ పలచగా కట్ చేయనండి అని మరీ మందంగా కూడా కట్ చేసుకోను. బాండీలో వేసిన వెంటనే మనం సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. కాసేపు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పప్పు కోసం ఇదిగోండి ఇక్కడ కందిపప్పు బాగా వాష్ చేస్తున్నాను. టొమాటోస్ అన్నీ బాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి బాగా వాష్ చేశాను కందిపప్పు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలా తుంచి వేసుకున్నాం అనుకోండి, మనం మెదిపేటప్పుడు బాగా మెదిగిపోతాయి అన్నమాట. ఇవి అంతగా ఘాటు లేవండి, అందుకని కొన్ని ఎక్కువగానే యాడ్ చేశాను. తర్వాత తగినన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇంకా సేమ్ అంతేనండి, మనం నార్మల్గా పప్పు ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసాను. టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. బీరకాయ పప్పులకు కానీ లేకుంటే వంకాయ పప్పులకు కానీ కొన్ని టొమాటోస్ ఎక్కువనే పడాలి. ఒక చిన్నపాటి ఆనియన్ ముక్క పక్క తీసానండి తాలింపు కోసము. ఒక 3 నుంచి 4 ఉంటాయి అన్నమాట. మీడియం సైజ్ టొమాటోస్ వేసాను. తర్వాత ఇందాక ఫ్రై చేశాను కదండి బీరకాయ ముక్కలన్నీ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర తప్పకుండా యాడ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పప్పు. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. తప్పకుండా చింతపండు అనేది యాడ్ చేయాలండి.
టొమాటోస్ వేసాం కదా అనేసి మనము చింతపండు మిస్ చేయకూడదు అనమాట. ఇంకా ఇందులో మనం ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట, వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేశాను కదా నేను బీరకాయ ముక్కలు, అందుకని నేను ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా మూత పెట్టేశాను. అటువైపు స్టవ్ మీద పెడుతున్నాను. ఇక్కడ కాకరకాయలు ఇంకా వేగాలి. మరీ ఫ్రై కానివ్వనండి నేను, కాకరకాయలు మెత్తగానే ఉండాలన్నమాట. మా ఇంట్లో అలాగే ఇష్టపడతారు, మరీ ఫ్రైగా కరకరలాడుతూ ఉండేటట్టయితే ఇష్టపడరు. రైస్ కూడా రెడీ అయిపోయింది. పాపకు లంచ్ బాక్స్లో పెట్టాను. చల్లారాకనే లిడ్ పెడతాను అనమాట. ఇంకా పప్పు ఇంకా విజిల్ రాలేదు. కాకరకాయలు ఇంకొంచెం ఫ్రై కావాలి. ఈ ఫ్రై అయ్యే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. సింపుల్ అండ్ ఈజీ. మసాలా కూడా అందరం యూజ్ చేసేదే, కానీ కొంచెం బెల్లం యాడ్ చేసుకునేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా పప్పు తాలింపు కోసము ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టాను. ఇంకా కాకరకాయ ఫ్రైకి మసాలా చూడండి, మిక్సీ జార్ తీసుకున్నాను. కొన్ని కొబ్బరి ముక్కలు ఎక్కువగా తీసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట కొబ్బరి ముక్కలు. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేస్తున్నాను. తర్వాత కొంచెం బెల్లం, ఒక చిన్న సైజు బెల్లం ముక్కండి. తప్పకుండా బెల్లం యాడ్ చేయండి, చేదును తగ్గిస్తుంది అనమాట. అంత తీపి అనిపిది కానీ చేదును తగ్గిస్తుంది, టేస్ట్ని రెట్టింపు చేస్తుంది. తర్వాత తగినంత కారము, తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మాది కారం పొడి అంత ఘాట్లేదు కనుక నేను ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. పైగా కొంచెం ఎక్కువనే పడుతుందండి, చేదు ఉంటుంది కదా కాకరకాయ, అందుకనేసి కొంచెం కారం పొడి అనేది ఎక్కువే పడుతుంది. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా మూత పెట్టేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇదిగోండి మసాలా రెడీ అయిపోయింది. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ కొబ్బరి పలుకులు కనిపిస్తూ ఉండేటట్టుగానే మిక్సీకి వేసుకోవాలి. వేడివేడి అన్నంలో కూడా కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెలకు కానీ, సొద్ద రొట్టెలకు కానీ, లేకుంటే చపాతీలకు కానీ, ఇలా పప్పన్నంలకు కానీ. మసాలా కూడా వేసాను. ఇదిగోండి కాకరకాయలు ఆల్మోస్ట్ అంటే 80% వరకు బాగా వేగాయి. మరీ ఫ్రై కానివ్వలేదన్నమాట. నేను ఎక్కువగా ఆయిల్ కూడా వేయలేదు. ఒక 2 మినిట్స్ పాటు వేసిన మసాలాలో పచ్చివాసన ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బలలో, అదంతా పోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకునేసి కాసేపు పెట్టాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే, సింపుల్గా ఈజీగా మీరు చేసుకునేటట్లే, కానీ బెల్లం యాడ్ చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి. ఇది క్యాస్ట్ ఐరన్ బండి కనుక నేను సపరేట్గా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత క్యాస్ట్ ఐరన్ పెన్నాన్ని ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఒకసారి యూజ్ చేశాక ఇలాంటి క్లాత్ తీసుకునేసి డస్టింగ్ చేసేసి తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా రబ్ చేసామనుకోండి, సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది. అదే మనం వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఏమవుతుందంటే రస్ట్ వస్తుందన్నమాట. మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టాలి, తర్వాత ఆయిల్ అప్లై చేయాలి, అలా ఏం అవసరం లేకుండా ఇలా క్లాత్తో తుడిచేస్తే సరిపోతుంది. ఇంకా విజిల్స్ వచ్చాయి, స్టవ్ ఆఫ్ చేశాను, ఆవిరి కూడా పోయిందండి. కుక్కర్ మూత తీస్తున్నాను. ఇదిగోండి మెదిపేశాను. కలర్ చూడండి, మంచి స్మెల్ వస్తుంది, బీరకాయ వాసన వస్తుంది. టేస్టీగా ఉండే బీరకాయ పప్పు సింపుల్గా ఈజీగా నేను చేసినట్లుగా మీరు ట్రై చేయండి. ఆల్రెడీ తాలింపు కోసం చిన్నపాటి బాండీ స్టవ్ మీద పెట్టుకున్నానండి. నార్మల్గా మనం పప్పుకు తాలింపు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగేనండి, కానీ కొన్ని ఆనియన్స్ బాగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకునేసి పప్పులో వేసామనుకోండి టేస్టీగా ఉంటుంది పప్పు. తాలింపు కూడా వేసేసాను. మంచి స్మెల్ వస్తుందండి, నాకైతే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. వెజిటబుల్స్తో మనం ఓన్లీ ఫ్రైస్, కర్రీస్ అలా చేసుకోకుండా ఇలా పప్పులో కూడా వేసి చేసుకున్నాం అనుకోండి టేస్టీగా ఉంటుంది పప్పు. పప్పు రెడీ అయిపోయింది. పాపకు లంచ్ బాక్స్ కడుతున్నాను. కొంచెం నెయ్యి వేసేసి వేడివేడి అన్నంలో తిన్నామనుకోండి ఆహా అంటారు, అంత రుచికరంగా ఉంటుంది. బీరకాయలు తప్పకుండా కొంచెం ఫ్రై చేసి మాత్రమే పప్పులో వేసుకోండి, అంటే కుక్కర్లో వేసేటప్పుడు అనమాట. కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇక్కడ పాపకు లంచ్ బాక్స్కి. అన్నం కూడా చల్లారిపోయిందండి. పాపకి ఇచ్చేస్తాను. కార్న్ఫ్లేక్స్ తినింది తను, ఏం వద్దనిందనమాట. మా వారు ఉదయాన్నే మార్కెట్ వెళ్ళిపోయారు. పాపకు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి, తనకి ఇచ్చేసాను. తను కార్న్ఫ్లేక్స్ తిని కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా నాకేమో ఆ కార్న్ఫ్లేక్స్ తినబుద్ధి కావు, ఉదయాన్నే రైస్ అయితే తినబుద్ధి కాదు కదా, అందుకనేసి ఇక్కడ సొద్ద రొట్టె చేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై, సొద్ద రొట్టె. అలాగే నిన్న నైట్ బెండకాయ ఫ్రై చేశానండి, అది కూడా కొంచెం ఉందనమాట. ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అనేసి నా ఒక్కదానికి ఇంకా నీళ్ళు అంటూ ఏం మరగనివ్వకుండా డైరెక్ట్గా కొంచెం సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. ఫ్రెష్ పిండి అయితే కనుక క్రాక్స్ అంటూ ఏం రావండి. ఇదిగోండి నా ఒక్కదానికి చిన్నపాటి రొట్టె చేసుకుంటున్నాను. కరకరలాడుతూ ఉంటుందండి సొద్ద రొట్టె. పెనం మీద వేసాను. కొంచెం నూకగా మిషన్కి వేయించామనుకోండి
ఎంతో టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుందన్నమాట. సొద్ద రొట్టె పెసరపప్పు, జొన్న రొట్టె పెసరపప్పు, లేకుంటే ఇలా పప్పులేకి ఏ రొట్టెలైనా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. నాకు కాకరకాయ ఫ్రై అయితే ఇష్టం అనమాట. బెండకాయ కూడా ఉందిలేండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకుంటే కరకరలాడుతూ ఉండే జొన్న రొట్టె కానీ సొద్ద రొట్టె కానీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కాసేపు అలాగే పెనం మీద పెట్టేశాను. ఆ తర్వాత నేను తినేదానికి ప్లేట్ తీసుకుంటున్నానండి. కొంచెం నేను మసాలా ఎక్కువనే వేసుకుంటానండి. ఇదిగోండి కొబ్బరి పొడి ఎక్కువగానే ఉండేటట్టుగానే మసాలా చేసుకుంటాను. ఇంత మసాలా కనిపించకూడదు అనుకుంటే కొంచెం మీరు కొబ్బరి అనేది తక్కువ వేసుకోండి, కొబ్బరి ముక్కలు. బెండకాయ కూడా వేడి చేశాను ఓవెన్లో. బెండకాయ ఫ్రై హెల్త్కి చాలా మంచిది కదండి బెండకాయ. తర్వాత సొద్ద రొట్టె చూడండి ఎంత కరకరలాడుతుందో, వేడిగా ఉంది, కొంచెంగానే తునుగుతుంది. నేను వాటర్ని కూడా ఏం మరిగివ్వలేదండి, డైరెక్ట్గా పిండి తడిపాను. ఇంకా కాఫీ కూడా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్: రొట్టె, కాకరకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, కాఫీ. అదండి నా బ్రేక్ఫాస్ట్. మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నాకు ఎంతో ఇష్టమైన సీరియల్, మీకు ఎంతమందికి ఈ సీరియల్ అంటే ఇష్టం అనేసి నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకైతే ఈ సీరియల్ ఒక్కటే నేను చూస్తాను. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తూ టైం ఉండదండి నైట్ పూట చూడడానికి, అందుకనేసి హాట్స్టార్లో పెట్టుకొని చూస్తూ ఉంటాను. ఇంకా తర్వాత కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. రొట్టె చేశాను కదా, పిండి ఎక్కడన్నా పడిందేమో అనేసి నీట్గా శుభ్రం చేశాను. ఇంకా ఈవినింగ్ వరకు నాకు కిచెన్తో పని లేదనమాట. స్టవ్ కూడా తుడిచేశాను. ఇలా కొంచెం తొందరగా పని అయిందనుకోండి, హ్యాపీగా ఉంటుందన్నమాట. అమ్మయ్య, ఇంకా సాయంత్రం పాలు వచ్చేంత వరకు ఇంకా కిచెన్లోకి అవసరమే లేదు కదా, వంట చేయాల్సిన అవసరం ఉండదు, కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. తర్వాత క్యాండిల్ వెలిగిస్తున్నాను. ఇదిగోండి ఇవి డీమార్ట్లో తీసుకున్నానండి. డీమార్ట్లోనూ ఐకియాలోనూ గుర్తులేదు, ఐకియాలో అనుకుంటాను. 2 క్యాండిల్ హోల్డరు అలాగే క్యాండిల్స్. ఇది సెంటెడ్ క్యాండిల్ అండి, మంచి స్మెల్ వస్తుంది. దాదాపు 3-4 గంటల పాటు లైటింగ్ అలాగే ఉంటుందండి, వెలుగుతూ ఉంటుంది క్యాండిల్. కలర్ చూడండి గ్రీన్ కలర్లో. క్యాండిల్ హోల్డర్స్ వచ్చేసి 4 కలిసి 100 రూపీస్ ఎంతో పడ్డాయండి, గ్లాస్ది అనమాట. క్యాండిల్స్ అయితే గుర్తులేవండి, ఐకియాలో తీసుకున్నాను, డీమార్ట్లో కాదు. ఇదిగోండి మంచి స్మెల్ వస్తుంటుంది, కిచెన్ అంతా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది. కిచెన్లో పని అయిపోయింది కనుక ఇంక లైట్ ఆఫ్ చేస్తున్నాను. క్యాండిల్ వెలుగులో మా కిచెన్ని చూడండి. హాల్లో కూడా మంచి అరోమా వస్తూ ఉంటుంది. ఇలా తొందరగా పని అయినప్పుడల్లా నేను ఇలా క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాను. గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉంది కదా. తెల్లవారుజామున లేస్తే మనకు బెస్ట్ యూజ్ ఇవేనండి. హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కువ హడావుడి పడాల్సిన అవసరం లేదు, పని తొందరగా అవుతుంది. ఇప్పుడు బట్టలు పిండాలి, వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి. ఇప్పుడు వెళ్ళి నిన్న బెడ్షీట్లు పిండేశాను. ఇదిగోండి వైట్ కలర్వి అన్నీ. మీరు చాలామంది అడుగుతుంటారు, అక్క మీరు లిక్విడ్ డిటర్జెంట్ చెప్పారు కదా, అది చాలా మంచిదా, మీరు అన్ని క్లాత్స్కి యూజ్ చేయొచ్చా అని మీరు చాలామంది అడుగుతున్నారు కదండి. నేను ప్రతి క్లాత్స్కి నేను అవే యూజ్ చేస్తానండి, బెడ్షీట్లకు కూడా అవే వేస్తాను అనమాట. హైడెక్సెల్ అనేసి మీకు ఒక వీడియోలో షేర్ చేశాను కదా, చాలా మంచి లిక్విడ్ డిటర్జెంట్ అండి. వాషింగ్ మిషన్లో ఎక్కువగా మనము సర్ఫ్ అందు యూజ్ చేయకూడదు అంటూ ఉంటారు కదా. లిక్విడ్ డిటర్జెంట్స్ మనము 500 ml అలాగే 1 లీటర్ కొనాలంటే పెద్ద రేట్ పడుతూ ఉంటాయి కదా. ఇది 5 లీటర్స్ క్యాన్ వచ్చేసి 650 రూపీస్ అండి, చాలా ధర తక్కువ. చూడండి నాకు ఇంకా ఎంత ఉందో, 3 నెలలు కంపల్సరీగా వస్తుంది, ఆరాంగా వస్తుంది. లేదంటే 4 నెలలైనా వస్తుందండి. ఇంత పెద్ద క్యాన్ డైలీ యూజ్ చేయాలంటే కష్టం అవుతుందనేసి నేను బాటిల్లో వేసుకున్నాను. హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్. ఇది నార్మల్ బకెట్లో అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే వాషింగ్ మిషన్లో అయినా యూజ్ చేయొచ్చు. మంచి లావెండర్ స్మెల్ ఉంటుంది. ఏ క్లాత్స్కైనా మనం యూజ్ చేయొచ్చండి. ఎలాంటి మరకలు ఉన్నా అన్నీ పోతాయి, ఎలాంటి డ్యామేజ్ కావన్నమాట క్లాత్స్కి. 5 లీటర్ల క్యాన్ వచ్చేసి 150 టైమ్స్ యూసేజ్ కంటే ఎక్కువ వస్తుందంట. క్లాత్స్ అయితే మంచి ఫ్రెష్నెస్గా ఉంటాయి. నేనైతే కంఫర్ట్ కూడా యూజ్ చేయట్లేదండి. కలర్ చూడండి, కలర్ క్లాత్స్ అయితేనేమి, వైట్ క్లాత్స్ అయితేనేమి, షర్ట్స్కి, బనియన్స్కి
నేను అన్నిటికీ యూజ్ చేస్తున్నాను, శారీస్కి అన్నిటికీ యూజ్ చేస్తున్నాను. బెస్ట్ రిజల్ట్స్ అనిపిస్తున్నాయి నాకు. అందుకనే మీరు పదే పదే చెప్తున్నాను అనమాట. మీరు కూడా తెప్పించుకోండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, అలాగే మీషోలో కూడా ఉన్నాయంట. ఇంకా చెప్పాలంటే నేను అప్పుడప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ కూడా యూజ్ చేస్తానండి. ఎందుకంటే బాల్కనీలో ఇదే ఉంటుందన్నమాట. అందుకని కొంచెంగా ఫ్లోర్ క్లీనింగ్ కూడా యూజ్ చేస్తాను. మంచి షైనింగ్ వస్తాయండి. ఇంకా మా వారి బట్టలు వేస్తున్నాను వాషింగ్ మిషన్లో. ఇదిగోండి ఈ లిక్విడ్ వేస్తున్నాను చూడండి, అందాస్తుగా వేస్తున్నాను. ఇంకా నేను ఎలాంటి కంఫర్ట్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఓన్లీ ఈ లిక్విడ్ ఒక్కటే వేస్తున్నాను. మంచి లావెండర్ స్మెల్ వస్తాయన్నమాట క్లాత్స్. స్టిఫ్గా ఉండడం కానీ అలా ఏముండవండి. క్లాత్స్ అయితే స్మూత్గా ఉంటాయి, మంచి స్మెల్తో ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. 650 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. అదే పెద్ద పెద్ద బ్రాండ్వి మనం తీసుకోవాలంటే 1 లీటర్ బాటిల్ వచ్చేసి సుమారుగా ప్రైస్ ఉంటుంది కదా. ఇది చూడండి 5 లీటర్స్ బాటిల్ 650 రూపీస్. మనం కంఫర్ట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కంఫర్ట్ డబ్బులు కూడా మిగిలిపోతాయి. 4 నెలల పాటు మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి అరోమాతో ఉంటుంది. స్ట్రెయిన్ రిమూవల్, ఫ్యాబ్రిక్ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. కాటన్ ఫ్యాబ్రిక్ అయినా సిల్క్ ఫ్యాబ్రిక్ అయినా, ఇలా టీషర్ట్స్ కానీ శారీస్ కానీ ప్యాంట్స్ కానీ ఏవైనా మనము ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అది వాషింగ్ మిషన్లో అయినా కానీ లేకుంటే నార్మల్ బకెట్లో అయినా కానీ మనం యూజ్ చేయొచ్చండి. తప్పకుండా మీరు తెప్పించుకొనేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా బాగుందని మీరే మెచ్చుకుంటారు అనమాట. ఇంత మంచిది మాకు షేర్ చేసావా కానీ మీరే నన్ను మెచ్చుకుంటారు. అంత బాగా యూస్ఫుల్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నాను. క్లాత్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసేసి తెప్పించుకోండి. అప్పుడప్పుడు తొందరగానే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అవుతుంటుంది. ఒకసారి తొందరగానే తీసుకోండి. అన్ని బట్టలన్నీ ఆరేసాను. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ కూడా కాసేపు అలాగే ఓపెన్ చేసి పెట్టేశాను. అదండి వాళ్ళ వీడియో చూసారు కదండి. మీ అందరూ అడుగుతుంటారు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తావు అక్క, ఎలా పనులు చేసుకుంటావు అని మీ అందరూ అడుగుతుంటారు కనుక ఈరోజు ఫుల్గా వీడియో షేర్ చేశాను. మనం తెల్లవారుజామునే లేచి ఇలా పనులన్నీ చక్కబెట్టుకున్నాం అనుకోండి, ఉదయం పూట ఫ్రీగా ఉంటాము, ఎలాంటి టెన్షన్ ఉండదు, మన ఇల్లు అంతా శుభ్రంగా ఉంటుంది, పూజ ప్రశాంతంగా చేసుకోగలుగుతాము, వంటలు కూడా చక్కగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎంతో టేస్టీగా ఉండేటట్టుగా చేయగలుగుతాం అనమాట. అదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా తెల్లవారుజామునే లేసేసి పూజ చేసుకోండి, లేకుంటే ఎక్సర్సైజ్ చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంటుందండి. తెల్లవారుజామున చల్లగా ఉంటుంది, వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. కాసేపు కనీసం ఒక 10 నిమిషాలన్నా బయట వాతావరణాన్ని ఆస్వాదించినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. నేనంటే ఉదయాన్నే పూజ చేసుకుంటాను కనుక కొంచెము నాకు అంత టైం ఉండదన్నమాట. తప్పకుండా తెల్లవారుజామున లేసేసి ఒక 10 మినిట్స్ పాటన్నా బయట గాలిని ఆస్వాదించండి. అప్పుడు మీకు ఉదయాన్నే లేయాలనే ఇష్టం కూడా పెరుగుతుంది అనమాట. అదండి వాళ్ళ వీడియో. అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తోనే, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.